హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెత్తగా చపాతీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. చాలా మెత్తగా అంటే మెత్తగా కలుపుకోవాలి. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి. దీని మీద చపాతీ మొత్తం ఇలా కలపడంలోనే ఉంటుంది. ఎంత మీరు మెత్తగా కలిపితే చపాతీ అన్నది అంత స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇలా మెత్తగా ముద్దలైంది కదా, చూసారా? ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనకి ఉంటాయి కదా ఇంట్లో ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఆయిల్ ప్యాకెట్లో అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దీంట్లో వేసి క్లోజ్ చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్లో వేసాను నేను. దీంట్లో వేసి 1 గంట వరకు నానబెట్టాలి. ఇది నానబెట్టుకున్నాం కదా కవర్లో పెట్టి, ఎంత స్మూత్గా అయింది. ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని చపాతీ చేసుకుందాం. ఇప్పుడు ముందు ఇలా చిన్న చపాతీ చేసుకుని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఇలా ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని చపాతీలా చేసుకోవాలి. మరి చిన్న చిన్న ఉండలు తీసుకోకూడదు, కొంచెం ఇలా పెద్దగా తీసుకోవాలి. చాలా పల్చగా చేయకూడదు, కొంచెం మందంగా చేసుకుంటే మెత్తగా పొరలు పొరలుగా వస్తుంది. అదే ప్రాసెస్లో మిగతా చపాతీలని చేసుకున్నాం. ఇప్పుడు కాల్చుకుందాం. పెనం మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.
హీట్ అయింది. ఇప్పుడు చపాతీ వేసుకుందాం. చపాతీ వేసుకుందాం. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఎప్పుడు సిమ్లో పెట్టి చేయకూడదు, కొంచెం హైలో పెట్టి అటు ఇటు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా చపాతీ ఎంత పొంగుతూ ఎంత బాగుందో. ఇలా ఉన్నప్పుడే చపాతీ తీసేయాలి, అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది. ఇది తీసిన వెంటనే ఇలా తీసి హాట్ బ్యాగ్లో పెట్టి మూత పెట్టాలి. అలాగే మిగతా చపాతీలు కూడా చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి.